ఇజ్రాయిల్ సైనికులు పాలస్తీనాలోని రఫా నగరంపై చేసిన దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రఫా ప్రాంతంలో ఇజ్రాయెల్ మిజైల్స్తో దాడి చేయడంతో ఇప్పటికే 45 మంది పౌరులు మరణించారు, 60 మందికి పైగా గాయపడ్డారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇజ్రాయిల్ వెంటనే దాడులను ఆపాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ కూడా ఈ దాడిని వ్యతిరేకించాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఇష్యూపై తీవ్ర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ రఫా అనే పేరుతో ఉన్న ఫోటో ట్రెండ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో కేవలం 24 గంటల లోపే 2,90,00,000 సార్లు ఈ ఫోటోను షేర్ చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్ ఇలా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రఫాపై ఇజ్రాయెల్ దాడి న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఇక మన దేశంలో కూడా ఈ ఘటనపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు పాలస్తీన్లకు సంఘీభావం తెలుపుతూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. మాధురి దీక్షిత్, ప్రియాంక చోప్రా, సమంత, అలియా భట్, తృప్తి డిమ్రీ, సోనం కపూర్, దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ ఇలా మొత్తం 100 మందికి పైగా ఇండియన్ సెలబ్రిటీలు ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఫోటోను షేర్ చేశారు. ఇంకేముంది, మన దేశంలో కూడా రఫా నగరంపై జరిగిన దాడి గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ఫోటోలు షేర్ చేసిన సెలబ్రిటీలపై ఓ వర్గం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే ఇజ్రాయెల్కు చెందిన మహిళలను హమాస్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి రేప్ చేసి మరీ చంపేస్తే ఈ సెలబ్రిటీలంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ప్రతిరోజు హిందువులపై దాడి జరుగుతున్నా, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నట్లు ఫోటోలు, వీడియోలు బయటికి వస్తున్నా ఏ ఒక్కరూ స్పందించని వీరు ఎక్కడ ఉన్న పాలస్తీన్లపై ఇంత ప్రేమ చూపిస్తున్నారని మండిపడుతున్నారు. వీరంతా డబ్బు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, లేకపోతే దాదాపు ఒకే సమయంలో ఈ ఫోటోలను ఎలా షేర్ చేస్తారని ఫైర్ అవుతున్నారు. ఈ దెబ్బకు పలువురు సెలబ్రిటీలు తమ పోస్టులను డిలీట్ కూడా చేశారు. ఇక ఇజ్రాయెల్ ఎప్పటి వరకు ఈ వార్ను కొనసాగిస్తుందో, పాలస్తీనా సామాన్య పౌరులు ఎప్పుడు స్వేచ్ఛగా జీవిస్తారో అంతా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చేతిలోనే ఉంది.